నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. నూతన పనులపైన శ్రద్ధను కలిగి ఉంటూ ఉంటారు. మాటల్లో తొందరపాటు తనములు తగ్గించుకోవాలి. ఎదుటి వారికి విలువను గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. వృషభ రాశి వారు ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబపరమైనటువంటి సహకారం కలిసి వస్తుంది. ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేయాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తులసీ దళములతో అర్చన నిర్వహించాలి. మిథున రాశి వారు మాటల ద్వారా కొంత దూకుడును ప్రదర్శిస్తూ ఉంటారు. సమాచారాలను జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి. ఒకేసారి అనేకమైనటువంటి పనులు చేపట్టవలసిన ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. మీ యొక్క ఏకాగ్రత తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కోదండరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించండి. కర్కాటక రాశి వారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క భావాలు విశ్లేషణ చేసేందుకు తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒకేసారి చేపట్టడంతో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా నిర్లక్ష్యాలు కూడా చోటు చేసుకుంటుంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీనివాస స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఓం నమో వెంకటేశాయ నమః అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. సింహరాశి వారు పనుల విషయంలో మంచి గుర్తింపు గౌరవాన్ని పొందుతుంటారు. ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంటాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. బాధ్యతతో వ్యవహరించి మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోవిందరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవిందరాజస్వామి వారిని దవనముతో అర్చించండి. కన్యారాశి వారు తాము చేపట్టిన పనుల్లో చిన్న చిన్న లోపాలు కనిపిస్తున్నాయి. వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అవసరమవుతుంది. ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడుతూ ఉంటారు. నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు ఇతరులతో కలిసి పనిచేయవలసి ఉంటుంది. అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. పట్టుదలతో కూడిన కార్యక్రమాలు మీరు నిర్వహించటం వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. విశ్రాంతిని కోరుకుంటుంటారు. అనుకున్నది సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విరూపాక్ష స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విరూపాక్ష స్వామి వారికి అర్చన నిర్వహించాలి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆలోచనలు వివిధ రూపాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో ఒత్తిడి ఇబ్బందులకు గురి చేస్తుంది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వరదరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ వరదరాజస్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంటారు. నూతన విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలకమైనటువంటి పనుల్లో ఫలితాలు చేపట్టడంలో ఓర్పు సహనం అవసరమవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగపరంగా పని భారాలు పెరుగుతూ ఉంటాయి.
బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని విషయాల్లో ఈ బాధ్యతలు పెరిగినప్పటికీ, పనుల్లో ఆలస్యాలు ఉన్నప్పటికీ ఫలితాల్లో మాత్రం తేడా కనిపించదు. అలాగే ఓర్పు సహనంతో కూడిన శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తిరుమలనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, తిరుమలనాథ స్వామి వారికి అర్చన నిర్వహించాలి. కుంభరాశి వాళ్లకు నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. మార్పులతో కూడిన సంతోషాలు ఉంటాయి. స్నేహితులతో వివిధ రూపాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. నిర్ణయాత్మకమైనటువంటి విధానాలను అవలంబిస్తూ ఉంటారు. పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, అచ్యుతాష్టకమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. తెలివితేటలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. పనుల యొక్క ఒత్తిడి తగ్గిపోతుంది. వాహన లాభాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ, లక్ష్మీ నృసింహస్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.